ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 6:30 అయింది. ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాం. 3 రోజుల నుంచి అయితే మార్కెట్కి వెళ్ళలేదు. మధ్యలో 2 రోజులు ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళాం, వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే రేట్లు కూడా మనం అమ్మడానికి అయితే అనుకూలంగా లేవు. ప్రతిదీ 20 రూపాయలు పైనే ఉన్నాయి. అందుకని వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళడానికి పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. సరే అని చెప్పి బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూస్తే ఈ ట్రేలన్నీ మా నాన్న అయితే శుభ్రం చేస్తున్నాడు. ఆటో అంతా ఆల్రెడీ పాత మిర్చి ఉండిపోయింది కదా, మిర్చి అన్ని శుభ్రం చేసి అన్ని లైన్ చేస్తున్నాడు. ఎందుకంటే రాత్రి వర్షం కూడా గట్టిగా వచ్చింది. అసలు వర్షాలు అయితే ఆగట్లేదు ఇక్కడ. ఈ హైదరాబాద్లో ఎక్కువ వర్షాలు అయితే కురుస్తాయి. ఆటో శుభ్రం చేయడానికి బండి ఎక్కితే దాంట్లో ఒక ట్రే ఇరిగిపోయి కాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోయాయి. అప్పుడు వేళ్ళకి కోసిపోయినాయి. ఇంట్లోకి మళ్ళీ వెళ్ళి క్యాండిడేట్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఎల్లంతలకి దండం పెట్టుకుని మార్కెట్కి అయితే బయలుదేరాను మా ఆటోలో. ఇప్పుడైతే మనకి కామెంట్స్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇస్తామావా. ఎక్కువగా అందరూ అడిగేవి, రోడ్ మీద పెట్టి అమ్మితే డబ్బులు కట్టాలా? నేనైతే ఎవరికి కట్టను మామ. ఇక్కడైతే ఎవరు తీసుకోరు. ఇక్కడ చాలా బళ్ళు పెడతారు. రోడ్ మీద ఎవరైతే డబ్బులు అయితే తీసుకోరు మామ. అంటే అన్ని చోట్ల ఒకలా ఉండదు, కొన్ని చోట్ల అయితే తీసుకుంటారు. ఇక్కడైతే మాత్రం ఏమీ లేదు. టమాటా బాక్స్ బరువు ఎంత? 25 కేజీలు మామ. అదైతే ఫిక్స్డ్గా ఉంటుంది. 25 కేజీలు అంటే 1 కేజీ అటు ఇటు ఉంటుంది. మిర్చి బస్తా బరువు, మిర్చి బస్తా కూడా అంతే మామ. 50 కేజీలు లెక్క. కానీ అది 55 కేజీలు రావచ్చు, 60 కేజీలు రావచ్చు. అలా అంటే అది ఎన్ని కేజీలు వస్తే మనం అన్ని కేజీలకి అయితే డబ్బులు కట్టాలి. సీతాఫలాలు ట్రేకి ఎన్ని? అది కూడా 20 కేజీలు మామ. మార్కెట్లో 20 కేజీలు లెక్క. కానీ అది 20 కేజీలు కూడా రాదు. నాకు తెలిసి 16-17 కేజీలు అయితే వస్తుంది. దాంట్లో చాలా వరకు చెత్త అయితే ఉంటుంది. అదే గడ్డి, ఆకులు ఇవన్నీ వేస్తారు. అవే చాలా బరువు ఉంటాయి. ఏ మార్కెట్లో సరుకు కొంటారు? మేమైతే బోయినపల్లి వెళ్తామమ్మా, లేకపోతే ఎల్బీ నగర్ మార్కెట్కి అయితే వెళ్తాను, వెజిటేబుల్ మార్కెట్కి. ఫ్రూట్స్ అయితే తెలుసు కదా, బాటా సింగారం వెళ్తాను. ఎక్కడ పెట్టి అమ్ముతారు? నేనైతే ఉప్పల నుంచి మేడిపల్లి రోడ్డు మామ, ఆ రోడ్లో అయితే అమ్ముతాను. మా వాళ్ళు నర్సరీ ఒకటి ఉందా, నర్సరీ దగ్గర అయితే అమ్ముతాను నేను. నా కంటెంట్ మీరు ఎలా అయినా తీసుకోండి, కాకపోతే నేను ఎలా తీసుకోవాలనుకున్నానో తెలుసా? అంటే ఇప్పుడు కనీసం ఇంట్లో ఎవరో ఒకరు ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఈ వ్యాపారం అయినా పర్లేదు మేము చేయగలం అనుకున్న వాళ్ళు నన్ను చూసి ఏదైనా ఇన్స్పైర్ అయ్యి ట్రై చేస్తారని అయితే నేను అనుకున్నాను. కానీ మీలో కొంతమంది అయితే ఇదే చూసి నేను పెట్టే రేట్లను బట్టి మీరు లోకల్లో ఉన్న వెజిటేబుల్ షాపులు చిన్న చిన్న వ్యాపారస్తులు క్వశ్చన్ చేస్తారని కాదు మామ. ఎందుకంటే చాలా మంది కామెంట్స్లో పెడుతున్నారు, నువ్వు ఇలా పబ్లిక్లో ఎన్ని రేట్లు చెప్పేస్తే చిన్న చిన్న వ్యాపారులు అందరూ సఫర్ అవుతారు కదా అని అయితే చెప్పి నన్ను అడుగుతున్నారు మామ. ఇప్పుడు ఎల్బీ నగర్ మార్కెట్కి అయితే వచ్చాం మామ. ఇక్కడైతే టమాటా ఉంది వాళ్ళ, కానీ ఇదైతే మాత్రం మనకు అస్సలు అందుబాటులో లేదు. అసలు ఈ టమాటా రేట్ అయితే ఆకాశంలో ఉంది. 600 నుంచి స్టార్ట్ అయింది ఒక మాదిరిగా ఉన్న ట్రే. మంచిది కొంచెం క్వాలిటీలో తీసుకోవాలంటే 800, 900, 1000 రూపాయలు ఉంది. అసలు మనం 400 పైన అయితే ట్రే కొనలేము. 400, 450 అంతే, అంతకు మించి అయితే కొనలేం. ఈ టమాటా చూడండి ఎలా ఉందో, మొత్తం అంతా మచ్చ కింద ఉంది. ఇదైతే 400 చెప్తున్నారు. మనం అడిగితే ఒక 350 రూపాయలకి అయితే వస్తుంది, ఒక 10-15 ట్రేలు తీసుకుంటే. అసలు టమాటా అయితే దొరకట్లేదు మామ. ఇక్కడ మార్కెట్ అంతా తిరుగుతూనే ఉన్నాను, ఏది కొందామా అని. అసలు ఏది దొరకట్లేదంటే సరుకు అయితే అక్కడే ఉంది, కానీ మనం కొనే రేట్లు లేవంతే. ఇప్పుడు అందరూ వెజిటేబుల్ షాప్లలో అయితే వాళ్ళు ఏదో ఒక రేటు కొనుక్కొని వెళ్ళిపోతారు సరుకు. వాళ్ళు తగ్గ రేటుకి అయితే అమ్ముకుంటారు. కానీ మనం అలా కాదు కదా, మనకి 20-15 రూపాయలు లోపు ఉంటేనే మనం కొంటాం. ఈ దొండకాయ అయితే బండి మీద అయితే పెద్దగా ఎవరు కొనరు, అంటే అందరూ లైక్ చేయరని నా ఫీలింగ్ ఇది. ఈ బెండకాయ అయితే చూసాను మామ, బాగానే ఉంది, కానీ ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ ఉంది. సరే చూద్దాం. బెండకాయ అంటే మొన్నటి మీద అయితే రేటు తగ్గింది. మొన్న 35-40 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడైతే మాత్రం అంత రేట్ లేదు. సరే బెండకాయ అయితే చూద్దామని అయితే చాలాసార్లు అదే మార్కెట్ అంతా తిరుగుతున్నాను. ఎక్కడ చూసినా మిర్చి ఉంది మామ. మార్కెట్లో బస్తాలు అలా మిర్చి దొరుకుతానే ఉంది. ఇది బాగా లోకు అయిపోయింది మిర్చి. మొన్నటి వరకు అసలు ఆకాశంలో ఉండేది, కానీ ఇప్పుడైతే మాత్రం చాలా డౌన్ అయిపోయింది. ఈ బెండకాయ అయితే చూసాను మామ, చూడడానికి పెద్దగా బాగాలేదు, అంటే లుక్ వైజ్ అయితే బాగాలేదు, కానీ కాయ అయితే మాత్రం చాలా బాగుంది. దీన్నే తీసుకుందామని అయితే అనుకున్నాను నేను. తీసేయని ఎరకాయలు తీసేలే. ఒకటే రైతే సెట్ అన్నీ రేట్ అడుగుతా. నాకు సరుకు చూడండి, సరుకు బాగుంటే రేట్ ఎందుకు అడగం సెట్? ఈ బెండకాయ అయితే పర్లేదు అనిపించింది మామ. సరే అని చెప్పి తీసుకున్నాను. 10 రూపాయలు రేట్ చేసి 3 బస్తాలు తీసుకున్నాను. ఇది మాత్రం బస్తా ఒక్కొక్కటి 75 కిలోల పైన వచ్చింది మామ. అదేంటో నాకు అర్థం అవ్వలేదు. తడిసిపోయింది కదా సరుకు, దానివల్ల అనుకుంటా అంత బరువు వచ్చింది. అందులోకి బెండకాయ బస్తాలు ఇప్పుడు కూడా బరువు ఎక్కువగానే వస్తాయి. సరే అని చెప్పి 3 బస్తాలకు అడ్వాన్స్ ఇచ్చేసి ఆటో తేవడానికి అయితే మేము బయలుదేరాం మామ. ఈలోపే దారిలో మళ్ళీ వేరే చోట బెండకాయ కనిపించింది. అదైతే 8 రూపాయలకి ఇస్తాను అన్నాడు. కానీ ఇది అస్సలు బాగాలేదు, మొత్తం పాడైపోయింది. పాడైపోవడం అంటే లుక్ అస్సలు బాగాలేదు. అందువల్ల ఇదైతే వద్దానండి మామ. 8కే వేస్తారంట. 8కి సరుకు అమ్మాలని దీని దగ్గర సోమంటే ఎడుతుంది. ఏది నువ్వు 20 అమ్ముకుంటూ వచ్చినప్పుడు పనొద్దు, సరుకు చూసుకుని
మనం 20 అమ్మేస్తాం. సరుకు బాగుందంటే 40 పెట్టిన వెళ్తుంది. సరుకు బాగోలేదంటే నువ్వు 10 రూపాయలు పెట్టినా పోదు. ఏం బాగుంది దీంట్లో సగం ముదరకాయ ఉంది. నువ్వు పట్టుకుని చూడు తెలుస్తుంది. పైకి కనపడే కాయలే ఇరుతా కూడా అవ్వట్లేదు. ఎక్కడ కొనేస్తావు వీటిని? 8 రూపాయలకి ఇచ్చేస్తావు. మొన్న మనం వేసిన 10 బస్తాలు మిర్చి అయితే ఇదే రకం మామ. ఈ రకం ఏమవుతుందంటే చూడడానికి ఫస్ట్ రోజు ఫ్రెష్గానే ఉంటుంది, కానీ తర్వాత రోజుకి మాత్రం ఇది వెంటనే పళ్ళు అయిపోతున్నాయి. కానీ మిర్చి అయితే మాత్రం మంచి ఘాటు ఉంటుంది మామ. ఇది ఎందుకు లేని ఈసారి అయితే వేయలేదు. ఇంకా ఈ బీరకాయ అడిగాను 2వ రకం అసలు వేద్దాం బెండకాయతో పాటు ఇంకోటి ఏదో ఒకటి అమ్మదామని బీరకాయ అయితే అడిగాను. ఇది లాస్ట్ అయితే 35 రూపాయలు 30 రూపాయలు చెప్తున్నాడు. బయట 35-30 రూపాయలు చెప్తున్నాడు మనకైతే. ఇదైతే ఇంకెందుకులే రిస్క్ అని చెప్పి దీన్ని కూడా తీసుకోలేదు మామ. 35 రూపాయలు అంటే మనం ఎంత కమ్మాలి చెప్పి అసలు అందుకే వదిలేసింది దీన్ని. 20కి ఏమి అడిగానే అన్న గట్టిగడితో 10 రూపాయలకి ఇస్తాడు. మరి 20కి ఇస్తాం అడిగితే మనం చెయ్యి అంటాడు. 2వ రకం ఏం వేయాలో తెలియక మళ్ళీ మార్కెట్ అంతా తిరుగుతున్నాం మామ. ఈ టమాటా అయితే కనిపించింది. ఇది అస్సలు బాగాలేదు. ఇది వేస్తా డైరెక్ట్ పెంటలో పాడేయడమే. కానీ ఇది కూడా 300 చెప్పాడు. అసలు ఏంటి మామ ఈ టమాటా మనకు అసలు అందుతుందా ఇది ఎప్పటికైనా? ఈ మధ్య అయితే మాత్రం అందేలా లేదు. ఎందుకంటే బయట పంటలు పోయినాయంట, దానివల్ల ఈ రేట్లు. ఎక్కడ ఇది గిరాక్ అయిపోయింది ఫుల్. ఇదైతే బ్లాక్లో మామ మిర్చి. ఇది మంచి ఘాటు ఉంటుంది. మామూలు మిర్చి మీద ఇది రేట్ ఎక్కువ. కానీ జనం ఏంటంటే బయట అమ్మే మిర్చి ఈ మిర్చి ఒకటే రేట్ అడుగుతారు మళ్ళీ. అందుకే దీన్ని వేయడానికి భయం. ఈ బ్లాక్ ఎంత? ఈ బ్లాక్ ఎంత చెప్పు? 30 రూపాయలు అయితే బయట 15 రూపాయలు అమ్మేస్తున్నారు మిర్చి. రేట్ ఎక్కువ ఉందని తెలిసిన బెండకాయ కాంబినేషన్ టమాటా బాగుంటుందని మార్కెట్ అంతా తిరిగాను మామ. ఎక్కడైనా మన రేట్లు అయితే దొరుకుతుందని, కానీ ఎక్కడా దొరకలేదు. ఇంకా చిరాకు వచ్చింది. ఇంకా బెండకాయ ఒక్కటే అమ్ముకుందాం ఇంకేం వద్దని చెప్పి అయితే బండి దగ్గరికి వెళ్ళిపోయింది. బండి దగ్గరికి వెళ్ళిపోయి 3 బస్తాల బెండకాయ అయితే బండిలో వేసుకున్నాను మామ. ఈ వేగంగా 3 బస్తాలు 224 కిలోలు వచ్చినాయి. ఎప్పుడు బెండకాయ బరువు ఎక్కువే వస్తుంది. మినిమం 65 కేజీలు అయితే ఉంటుంది. లాస్ట్లో 65 కిలోలు పైన వస్తుంది బస్తా ఏదైనా సరే. ఈ 3 బస్తాల బండ్లు వేయడానికి అయితే చాలా కష్టపడ్డాం మామ. ఇతను చూడండి ఎలా ఉన్నాడు, నరంలా ఉన్నాడు. కానీ ఈ 75 కిలోల బస్తా మోసి బండి మీద వేస్తున్నాడంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. బండ్లు వేసిన తర్వాత అయితే మాత్రం దీని అసలు రూపం అయితే కనపడింది మామ. లుక్ అయితే కొంచెం బాగాలేదంటే కొంచెం బ్లాక్గా ఉంది. కానీ బెండకాయ అయితే మాత్రం లేతగానే ఉంది. లుక్ అయితే మాత్రం కొంచెం బాగాలేదు. అసలు కొనరా అని అయితే చిన్న భయం అయితే పట్టుకుంది. ఈ బస్తాను చూడండి మామ, ఏకంగా 4 వేసారు లాస్ట్ బస్తా. అదైతే 80 కిలోలు వచ్చింది. చివరికి బిల్లు అయితే ఇది అయింది మామ. 2490 రూపాయలు అయితే అయింది. చూడండి 84 కిలోలు ఒకటి, 86 కిలోలు ఒకటి, 79 కిలోలు ఒకటి, 2490 అయింది మామ. బిల్లు కట్టేసి ఆటో వేసుకుని అయితే బయలుదేరిపోయాం. టైం అయితే 8:30 అయింది మామ. ఇవాళ మార్కెట్ చాలా స్పీడ్గా అయిపోయింది. ఎందుకంటే మనం పెద్దగా తిరిగింది లేదు. టమాటా కోసం తిరిగాం, అది రేట్ ఎక్కువ ఉందని అయితే అర్థం చేసుకుని ఇంకా సర్లే అని చెప్పి బెండకాయ వేసుకుని అయితే వచ్చేస్తున్నాం. ఈ బెండకాయ అమ్మ కూడా చాలా రోజులైంది మామ. లాస్ట్ టైం అమ్మినప్పుడు అయితే మనకు మంచి డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే అప్పుడు కేజీ 8 రూపాయలు 10 రూపాయలకి కొన్నాం, 30 రూపాయలకి అమ్మాం. కానీ అప్పుడైతే మంచి డబ్బులు వచ్చినాయి. కానీ ఇది ఈ రోజైతే గ్రేట్ అని చెప్పాలంతే. మేము ఇంటికి వెళ్ళిపోతుంటే రోడ్ సైడ్ అయితే బళ్ళు ఉంటాయి మామ, టిఫిన్ బళ్ళు. నిజంగా ఇక్కడ టిఫిన్ తింటే మనం ఇతనికైతే సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంత తక్కువ రేట్లో ఎంత క్వాలిటీగా ఫుడ్ ఎలా ఇస్తున్నాడు అని. 20 రూపాయలు మామ ప్లేట్. 20 రూపాయలకి అసలు ఏం కిడుతుందో నాకైతే అర్థం కాదు. ఇప్పుడైతే మనం బండి పెట్టేసాం మామ. ఇప్పుడు పెట్టే చోట పెట్టాం. ఇవాళ కూడా కొంచెం వర్షం వల్ల బందగా అయితే ఉంది. మనం ఇప్పుడు కేజీ 30 రూపాయలు చేసి అయితే అమ్ముతాం మామ. అదేంట్రా బాబు 10 రూపాయలు కొన్నా 30కి అమ్ముతాం అని అయితే మీరు అనదు. ఎందుకంటే ఇది చాలా వేస్టేజ్ ఉంటుంది. దీంట్లో ముద్రకాయలన్నీ ఏరేస్తారు జనం, అవన్నీ పాడేస్తాం. అది కాకుండా లాస్ట్లో చాలా సరుకు మిగులుతుంది. అంటే ఒక 20-30 కేజీస్ అయితే అలాగే మిగులుతుంది. అదంతా వేస్టేజే. అవన్నీ తీసేయక మనం అయితే 30 రూపాయల రేట్ అయితే ఆలోచించి అయితే పెట్టుకుని అయితే అమ్ముకుంటున్నాం మామ. మనం 30 పెట్టకపోతే అయితే మిగలదు. ఇంకొకటి ఏంటంటే ఈ మిర్చి చూసారా, ఇది మనకి మొన్న మిగిలిన మిర్చి. దాన్ని కూడా 2 రేలు మిగిలితే పక్కన పెట్టాం. అది కూడా చాలా వరకు అయిపోయింది. ఈ బెండకాయకి అయితే మాత్రం ఫుల్ గిరాకు ఉంది మామ ఇప్పుడు. ఎందుకంటే బయట ఎక్కడ బెండకాయ అమ్మే బళ్ళు లేవు, మందే బండి. దానివల్ల ఫుల్గా కొంటున్నారు మన దగ్గర. ఇది ఎలాగ షాప్లో 50-60 రూపాయలు అయితే అమ్ముతున్నారు. వాళ్ళు కొంచెం క్వాలిటీగా వేస్తారు సరుకు. మనదైతే లుక్ అంత క్వాలిటీగా లేదంతే. సరుకు అయితే బాగానే ఉంది. జనం అయితే మాత్రం ఫుల్గా ఉన్నారు మామ. గ్యాప్ లేదు అసలు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు మనం కవర్లు ఇస్తానే ఉంటున్నాం, వాళ్ళు వేసుకుంటూనే ఉంటున్నారు. చాలా మంది నన్ను అడుగుతున్నారు మామ, చాలా వ్యాపారాలు, ఈ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది, ఆ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందని. నేను నిజంగా వ్యాపారాలు అంత సీనియర్ని అయితే కాదు మామ. నేను చేసే బిజినెస్లోనే నేను పెద్ద సీనియర్ని కాదు. ఏదో తక్కువ రేట్లో తక్కువ బడ్జెట్లో ఏదైనా వ్యాపారం చేద్దామని మార్కెట్లో ఏది తక్కువ ఉంటే దాన్ని తెచ్చి రోడ్డు మీద వేసి అయితే అమ్ముతాను మామ. అంతే తప్ప మనం పెద్ద సీనియర్ కాదు ఈ వ్యాపారంలో. నన్ను చూసి ఏదైనా చిన్నది ఎవరికైనా అనిపిస్తే, నన్ను చూసి ఏదైనా నోట్ చేసుకుని ఇన్స్పైర్ అయ్యి ఏమన్నా చేస్తే మీ వల్ల అవుతుంది అంతే. కానీ నేనైతే సలహాలు ఇచ్చే అంత పెద్ద వ్యాపారం అయితే కాదు మామ. మీరు అర్థం చేసుకోగలరు నన్ను. కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నారు. నేనైతే రిప్లై ఏం ఇవ్వాలో తెలియక నాకైతే అర్థం కావట్లేదు. మధ్యలో వర్షం వచ్చి వ్యాపారాన్ని చాలాసేపు దెబ్బేసింది. వర్షం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బరకం తీసి లైట్లు పెట్టి వ్యాపారాన్ని అయితే లైన్లో పెట్టాం. ఇప్పుడు కూడా జనం గట్టిగానే ఆగుతున్నారు. నైట్ అయినా కానీ నెగిటివ్ కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి మామ. మనకు కూడా మొదలైపోయినాయి. అంటే మనం చాలా వరకు సక్సెస్ అయినట్టే. అందుకే మనకి నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. ఇప్పుడు మన కంటెంట్ అందరికీ నచ్చాలని అయితే లేదు కదా. టైం అయితే నైట్ 9:30 అయిపోయింది మామ. జనం మాత్రం ఇంకా వస్తున్నారు. బెండకాయ కూడా దగ్గరికి వచ్చేసింది. మధ్యలో వర్షం రావడం వల్ల ఒక 2 గంటల వ్యాపారం పోయింది.
అందువల్ల ఈ టైం వరకు ఉండాల్సి వచ్చింది. లేకపోతే ఇంతకు ముందే ఇంటికి వెళ్ళిపోదాం. ఇదే మిగిలింది మామ మొత్తం బెండకాయ. ఒక 10 కేజీలు ఉంటుందంటే 10 కేజీలు లోపు ఉంటుంది. బండి అయితే క్లోజ్ చేసాం మామ. టైం అయితే నైట్ 10 దాటేసింది. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరాను. మీకైతే ఇవాళ అకౌంట్ పెడతాను. గత 2 రోజులకైతే అకౌంట్ పెట్టలేదు మీకు 2 వీడియోల నుంచి, ఎందుకంటే అదైతే క్లియర్ అవ్వలేదు. సీతాఫలంలో అయితే లాస్ రాలేదు మామ. దాని సరిపోయి ఏదో కొద్దిగా మిగిలినట్టుంది. ఇది 10 బస్తాల మిర్చిలు అయితే పోయింది. ఇప్పుడైతే మాత్రం క్యాష్ 3,560 రూపాయలు వచ్చింది. ఫోన్పేలో 1,995 రూపాయలు వచ్చింది. ఒకసారి మొత్తం క్యాలిక్యులేట్ చేద్దాం. 3,560 రూపాయలేమో క్యాష్, 1,995 రూపాయలేమో ఫోన్పే, మొత్తం 5,555 రూపాయలు వచ్చింది. దీంట్లోంచి 24,90 తీసేస్తే మిర్చి కొనది మొత్తం 3,065 రూపాయలు మిగిలింది. పై 65 రూపాయలు హమాలిపోతే 3,000 మిగిలింది. ఇది మా వ్యాపారం. ఈ బెండకాయ మీద ఎప్పుడు డబ్బులు వస్తాయి, అందుకే దీన్ని వదలబోతే తక్కువ రేటుకి వచ్చిందంటే. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతుంది. ఎప్పటికప్పుడు సబ్స్క్రైబర్లు పెరుగుతూనే ఉన్నారు, వ్యూస్ అయితే ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. నేను పెట్టిన ప్రతి వీడియో ప్రతి షార్ట్ వెళ్తూనే ఉంది. వ్యూస్ అయితే మామూలుగా రావట్లేదు, సబ్స్క్రైబర్లు కూడా అలాగే వస్తున్నారులే. దేవుడి దయవల్ల మన ఛానల్ అయితే మాత్రం చాలా బాగుంది మామ గ్రోత్. చిన్న ఛానల్ ఏది కూడా ఇంత రేంజ్లో అయితే మాత్రం ఉండదు. బాయ్ మామ, గుడ్ నైట్. మళ్ళీ రేపు పొద్దున మార్కెట్కి వెళ్తే అయితే కలుద్దాం. ఇది వ్యాపారం.